రామాయణంలో విక్రమాదిత్య కథలు మనం విన్నాం కదండీ! అందులో బట్టి ఎవరు? బట్టి విక్రమాదిత్య అంటాం కదా! అందులో అసలు బట్టి ఎవరు? విక్రమాదిత్య ఎవరు? అని తెలియచేసే అద్భుతమైన స్టోరీని చెప్పుకుందాము. ఈ వీడియో చివరి దాకా చూడండి. కావాలంటే వీడియో ఆన్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. అద్భుతమైన కథ. ఎంత సస్పెన్స్‌గా ఉంటుందంటే మీరసలు నమ్మలేనంత బావుంటుంది కథ. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోయే ముందు నాది చిన్న రిక్వెస్ట్ అండి. అందరూ చూస్తున్నారు గానీ 97% మంది నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు రాత్రిపూట మీ పిల్లలకి ఒక బెడ్ టైమ్ స్టోరీ అనేది నా ఛానల్ నుంచి పోస్ట్ అవుతుంది. చక్కగా పిల్లలు పడుకునే టైంలో ఫోన్ ఇచ్చినా కూడా ఈ బెడ్ టైమ్ స్టోరీ పెట్టుకొని పడుకుంటే చక్కగా నిద్రపోతారు. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. అనగనగా పూర్వము దార అనే నగరంలో సకల సౌభాగ్యాలు పండిత పౌత్ర శ్రేష్ఠులతో సకల ధర్మాలు తెలిసిన ప్రజలతో విలసిల్లుతూ నగరమంతా మిద్దెలు మేడలతో ఎప్పుడు చూసిన పండగ వాతావరణంతో ఉంటుండేది. ఆ నగరంలోని పండితులు ఎవ్వరూ సాటి వచ్చేవాళ్ళు కాదంట. ఆ నగరం ఎలా ఉండేదంటే అష్టలక్ష్ముల ఆరాజ్యంపైనే కరుణ చూపించాయా అన్నట్లు ప్రజలంతా ఐశ్వర్యాలతో పిల్లా పాపలతో పంట పైరులతో ఇతర రాజ్యంలో ఉన్న ప్రజలు ఔరా అని ముక్కున వేలేసి సంభ్రమాశ్చర్యాలతో తిలకిస్తూ ఉండే విధంగా జీవిస్తుండేవాళ్ళంట. ఇలాగ ఉంది కాబట్టి ఆ రాజ్యాన్ని నవవిధులకు నిలయం అని పేరు పెట్టేశారంట. క్షత్రియ వీరులు పక్కన శత్రువుల గుండెలు గుబులు పుట్టించేంత పౌరుషమైన సాహస పరాక్రమాలతో వర్ధిల్లుతూ ఉండేవాళ్ళు. ఇంతకీ ఆ రాజ్యాన్ని పరిపాలించే గజేంద్రుడు మహారాజు ఎవరో తెలుసా? శ్రీ 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 భోజరాజంట. సమర్థమైన పరిపాలనతో ధర్మం తప్పక పాటిస్తూ ప్రజలకి పితృవాత్సల్యమును కురిపిస్తూ నీతి న్యాయాలకు పెట్టింది పేరుగా ఎక్కడ నిష్పక్షపాతంగా తన రాజ్యాన్ని పరిపాలించేవాడు. అందుకే ప్రజలందరూ ఆయన్ని ఎనలేని భక్తి విశ్వాసాలతో కొలిచేవాళ్ళంట. ఎంతో సుఖ సౌభాగ్యాలతో ఉన్న నగరం మీదకు ఒక సమస్య వచ్చి పడింది. అదేంటంటే అడవి మృగాలు గ్రామాల పైబడి పంట పైరులను నాశనం చేస్తున్నాయంట. దీనివల్ల ప్రజలు కూడా అపాయం కలుగుతుందని వార్త తెలిసింది భోజరాజుకి. వెంటనే ఏం చేశాడు? ప్రధానమంత్రిని బుద్ధసాగరుణ్ణి పిలిచి ప్రజల యోగక్షేమాలు పర్యవేక్షించడం ప్రభువుగా నా బాధ్యత. నా ప్రజలు కష్టాలు పడుతున్నారు కాబట్టి వెంటనే తక్షణమే సర్వ సైన్యాన్ని సిద్ధపరచండి. ఇవ్వాలే అరణ్యానికి మనం ప్రయాణం అని చెప్పి ఆర్డర్ జారీ చేశాడు. ఎవరికి? బుద్ధసాగరుడికి. ఆజ్ఞానుసారంగా బుద్ధిసాగరుడు సైన్యాన్ని మొత్తం సిద్ధపరిచాడంట. తర్వాత భోజుడు శస్త్రాలు సైనిక సమేతంగా అడవికి ప్రయాణమయ్యాడు. అక్కడ అతి వీర భయంకరంగా విజృంభించి ఎన్నో పులులు సింహాలు ఎలుకబంటుల్ని భోజుడు చంపేసి నేల కూర్చారంట. ప్రజలకు హాని కలిగిస్తున్న క్రూరముగాలు అంతం కావడంతో రాజు ఆనందభరితుడైపోయాడు. ఎందుకంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కాబట్టి. ఇక్కడి నుంచి కథ ఇంకా అద్భుతంగా ఉంటుంది. వినండి, మామూలుగా ఉండదు. ఇంకా రచ్చే. సబ్స్క్రైబ్ చేస్తున్నారు కదా? వచ్చిన పని అయిపోయింది కదా అని తిరుగు ప్రయాణానికి బయలుదేరారు. భోజుడితో సహా మిగిలిన సైన్యానికి అందరికీ విపరీతంగా ఆకలేస్తుందంట. దైవము వీరి బాధని గమనించిందా అన్నట్లు వచ్చే మార్గంలో వాళ్ళకి సజ్జ పంట ఒకటి కనపడిందంట. ఆ పైరు కోతకొచ్చి ఉండడం వల్ల అది తినేసేయాలనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు అతివీర భయంకరంగా యుద్ధం చేసి ఎన్నో జంతువులు చంపేసిన తర్వాత ఎంత ఆకలేస్తుంది వాళ్ళకి. అందుకని శరవణ భట్టు అనే బ్రాహ్మణుడు ఆ సజ్జ పంటకి కావలి కాస్తున్నాడంట. ఆ బ్రాహ్మణుడు పొలం మధ్యలో పెద్ద మంచం ఒకటి నిర్మించుకొని అక్కడే కూర్చొని ఉంటాడంట. సరే అని ఇంకా భోజరాజు అటువైపుగా వెళ్తున్నాడు. అతడు ఆడంబరంగా వస్తున్న సైన్యాన్ని ఆ బ్రాహ్మణుడు కావలివాడు ఆడంబరంగా వస్తున్న సైన్యాన్ని దాని ముందు సింహం వలె వస్తున్న భోజుని చూసి తన జన్మ ధన్యమైపోయిందని భావించి మంచం పైనుంచి లేచి, మహాప్రభు, తమరి దర్శన భాగ్యమే, నేనెంతో సంతోషిస్తున్నాను. మీ వంటి వారికి ఆతిథ్యం ఇవ్వాలన్న నా కోరిక నా యందు దయ ఉంచి నా కోరికను మన్నించండి. రండి తమ సైన్యంతో నా పొలంలో గల ఆ మహావృక్షము కింద కాసేపు విశ్రాంతి తీసుకోండి అని చెప్పి చేతులెత్తి నమస్కరించి ఆహ్వానాన్ని తెలిపాడు. ఇంకా సైన్యానికి మొత్తం పట్టరాని ఆనందం. ఎందుకంటే ఆకలి అంత భయంకరంగా ఉంటుంది కదా. ఆహ్వలివాడు ఇచ్చిన
ఏమంటారు అంగీకారంతో తినమని చెప్పి ఇచ్చిన అంగీకారంతో సైన్యానికి చాలా ఆనందంగా వచ్చారండి. ఎందుకంటే ఆకలితో ఉన్నారు కదా! భైరవ భట్టు ఆహ్వానాన్ని ఆనందంగా అంగీకరించి అతడి పొలంలోని వృక్షాల కింద చేరి అంతా సేద తీరడానికి రెడీ అయిపోయారు. భైరవ భట్టు మహదానందంతో ప్రభు నా వంటి పేద బ్రాహ్మణుడి కోరిక తిరస్కరించక మీ గొప్పతనాన్ని చాటుకున్నారు. ఇటువంటి హృదయం కలిగినందుకే మీరు మా అందరికీ దైవంతో సమానులయ్యారు. రండి రండి, ఇదిగో దూరంగా బావి, అందులో నీరు చక్కగా పానకం వలె తీయగా ఉంటుంది. మీ దాహం తీర్చుకున్నాక మీకు తృప్తి కలిగే వరకు ఆ సజ్జలను ఆరగించండి. అవి తినుట మీకు ఇష్టం కానిచో అదిగో మరికొద్ది దూరంలో విరగగాచిన దోస పండ్లు కూడా మీకు స్వాగతం పలుకుతున్నాయి అన్నాడు. ఇంకా చూడు, భోజరాజుకి సైన్యానికి పట్టలేని ఆనందంతో పంట మధ్యలోకి పరిగెత్తారు. ఆ కావలివాడు భోజరాజుతో మాట్లాడుతూ ఉండగా సైన్యం అతడి మాటలను అనుసరించి బావిలోని నీటితో తమ దాహాన్ని తీర్చుకొని సజ్జలను కొందరు, దోస పండ్లను మరికొందరు తృప్తి తీరా తినసాగాడు. భోజుడు మాత్రం తన మంత్రితో చెట్టు కింద చల్లని గాతితో సేద తీర్చుకుంటున్నాడంట. ఇంతలో జరిగింది ఒక అద్భుతం. ఇంతలో భైరవ భట్టుకి ఏదో జ్ఞాపకం వచ్చి మంచం పై నుంచి కిందకి దిగాడంట. భైరవ భట్టు ఎవరు గుర్తొచ్చిందా? కావలివాడి పేరు భైరవ భట్టు. కిందకు దిగగానే తన పొలంలోని సజ్జలను, దోసపండ్లను తింటున్న సైన్యాన్ని చూసి ఏంటో అప్పటి వరకు తినమన్న వాడు ఏం అర్థం కాకుండా కోపంగా, ఔరా ఎంతటి ఘోరము, పట్ట పగలు చేనుకు కావలి ఉన్నానని కూడా తలుపు లేకుండా నా పొలం ధ్వంసం చేస్తున్నారా అంటూ సైన్యంతో ఇది మీకు తగునా భోజరాజా అని చెప్పి మాట్లాడడం మిగిలిపెట్టాడంట. అక్కడున్న భోజరాజుకి ఎవరికి ఏం అర్థం కాలేదు. సరే, ఆయన మైండ్ ఏమన్నా మారిందేమోలే, నిజమే కదా, ఆయన పంటను నాశనం చేసింది చాలు, అతను బతికేది ఆ పంట మీదే కదా అని చెప్పి భోజరాజు మిగిలిన సైన్యం మొత్తము, ఎందుకంటే భోజరాజు ప్రజల్ని ఎప్పుడూ కష్టపెట్టడు, అందుకని సరే ఆయన అంత కోపంగా ప్రవర్తించిన అందులో న్యాయం ఉందనుకొని అందరూ లేచి బయటికి రావడం బిగిన పెట్టేశారంట. సైన్యం మొత్తం హుటాహుటిన వెళ్ళిపోతున్న సందర్భంలో మళ్ళీ ఆ బ్రాహ్మణుడు ఏం చేశాడంటే వెళ్ళి మంచం మీద నుంచి దిగాడు కదా, మళ్ళీ మంచాన్ని ఎక్కి వెళ్ళిపోతున్న సైన్యాన్ని చూసి, అయ్యలారా అప్పుడే మీ కడుపు నిండాయా, వెళ్ళిపోతున్నారు, మీరు ఎందుకు నా మీద ఇష్టంతో ఉన్నారు, మీరు సరిగా తినలేదు, నా వల్ల ఏమైనా పొరపాటు జరిగితే నన్ను మన్నించి రండి అయ్యా, దయచేసి సగమాకలతో అర్ధాకలతో వెళ్ళకండి అయ్యా, తినండి అయ్యా అని చెప్పి మళ్ళీ ఆ మంచం ఎక్కిన వెంటనే మళ్ళీ భోజరాజుని బతిమలాడడం బిగిన పెట్టాడంట. ఎవరు పేరు చెప్పండి పిల్లలు? కావలి పేరేంటి? భైరవ భట్టు. వీళ్ళ కన్ఫ్యూజన్ వచ్చేసింది. భోజరాజుకి, అతని సైన్యానికి, మంత్రులకి ఆ బ్రాహ్మణుడి ప్రవర్తన చూసి ఆశ్చర్యం వేసింది. ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకొని సరే ఇంత ప్రాధేయపడుతున్నారు కదా అని మళ్ళీ ఆ పొలంలోకి పోయి తమ ఆకలి తీర్చుకోవడానికి స్టార్ట్ చేశారంట. మళ్ళా భైరవ భట్టుకి ఏమొచ్చిందో కానీ మళ్ళా మంచం దిగొచ్చి ధ్వంసమైన తన పొలాన్ని చూస్తూ ఇంకా ఇందాకటి కంటే ఎక్కువగా కట్టలు తెంచుకున్న కోపంతో, ఆగ్రహంతో, ఈసారి భోజరాజా ధర్మము రక్షింపవలసిన తమరే వీరితో ఎరాచకం చేస్తున్నారు, అయ్యో నా జీవనాధారమైన పంటనంతా నాశనం చేసేసారు, ఇంక నేను ఎలా జీవించాలని ఏడుస్తున్నాడంట. భోజుడికి తలగీక్కొని ఇతడికి ఏదో గాలి సోకినట్టుందే, ఇక్కడున్న అపకీర్తి, ఇక్కడుంటే నేను ఇంకా అపకీర్తి పాలయ్యేటట్లున్నాను, ముందు ఇక్కడ నుంచి నేను బయలుదేరిపోవాలి అని చెప్పి అనుకున్నాడంట. మరలా భైరవ భట్టు వీళ్ళు బయలుదేరుతున్నప్పుడు మంచం పైకి పోతూ వెళ్ళిపోతున్న సైన్యాన్ని చూసి మళ్ళీ బిగిన పెట్టాడు. మంచం దిగితేనేమో అరుస్తున్నాడు, మంచం ఎక్కితేనేమో అయ్యా అయ్యా అని చెప్పి మళ్ళీ పిలుస్తున్నాడు. మళ్ళీ అయ్యో అయ్యో వెళ్ళిపోతున్నారా, నేనేం పాపం చేశాను, అతిథులు అర్ధాకలతో పంపితే నాకు పుట్టగతులు ఉండవు అని చెప్పి మళ్ళీ ఏడుస్తున్నాడంట. అసలు భైరవ భట్టు వింత ప్రవర్తనకి భోజరాజుకి, ఆ మంత్రి సైన్యానికి ఏం తోచక అలా నిలబడిపోయారు. భోజుడు మంత్రి బుద్ధిసాగరుడితో, మంత్రివర్య ఏమిటి విచిత్రము, ఈ బ్రాహ్మణుడు మనతో పరిహాసం ఆడుతున్నాడా అని చెప్పి అడిగాడంట. అసలు మంత్రికి బుద్ధిసాగరుడికి, రాజా సమస్త ప్రజలు మిమ్మల్ని దైవంతో సమానంగా పూజిస్తుంటే ఇటువంటి దైవాన్ని పరిహసిస్తాడా అని చెప్పి కోపంగా మాట్లాడుతున్నాడంట. మంత్రి మాటలకు భోజరాజుకు కూడా చాలా ఆనందం వేసింది. మరైతే ఆ బ్రాహ్మణుడు మంచం ఎక్కినప్పుడు ఒక విధంగా, దిగినప్పుడు మరో విధంగా మాట్లాడుతున్నాడు, ఇందులో ఏదో రహస్యం దాగుంది, ఇది అతడి మతి భ్రమణం వల్ల కలిగిన పరిణామమా లేక అతడున్న స్థలం వల్ల జరిగిన ప్రభావమా అని ఆలోచించడం బిగిన పెట్టాడు మంత్రివర్యుడు.
అక్కడి నుంచి ఉంటుంది కదా, వేరే లెవెల్ అండి. సో సబ్స్క్రైబ్ చేయండి. మంత్రి బుద్ధిసాగరుడు ఏం మాట్లాడాలో తెలియక కొద్దిసేపు ఇద్దరు సైలెంట్గా ఉండిపోయారు. ఆ తర్వాత మహారాజా మీరన్నది ఆలోచిస్తుంటే బ్రాహ్మణుడి ప్రవర్తనకి ఆ స్థలానికి ఏదో సంబంధం ఉందని నాకు అనిపిస్తుంది. విషయాన్ని మనమే స్వయంగా పరిశీలిద్దామంటూ భోజుడు బ్రాహ్మణుడిని పిలిచి, బ్రాహ్మణోత్తమ, తమరు జాలి చూపించి మా ఆకలి బాధను తీర్చారు, కానీ అందువల్ల నీ పొలం నాశనం అయిపోయింది. మమ్మల్ని అందరికీ ఉపకారం చేసినందుకు నీకు కృతజ్ఞతలు. అందుకే మీ పొలమును మాకు ఇచ్చేసి ప్రతిఫలంగా మీకు 5 గ్రామాలు మరొక చేను ఇస్తాను. ఇందుకు తమరికి అభ్యంతరం లేకుండా ఉంటుంది అని నా విశ్వాసం అని చెప్పి భోజరాజు ఆ బ్రాహ్మణుడి కావలితో అంటాడంట. ఆ మాటలు విన్న బ్రాహ్మణుడికి ఇంకెంతో ఆనందం. ఎందుకంటే చిన్న పొలం పోయింది అంతే కదా, దాని ప్లేస్లో 5 గ్రామాలు ఇంకా ఒక చేను దొరుకుతుంది. మహాప్రభు తమ దయతో అనుగ్రహిస్తుంటే కాదని ఎలా అనగలను, తమరికి ఏది ఉచితం అనిపిస్తే అది ఇచ్చేయండి అని చెప్పి ఇంకా అతను చాలా ఆనందించేశాడంట. రకంగా విక్రమాదిత్యుడి సింహాసనం ఉన్న వ్యవసాయ భూమి భోజుడికి సొంతమైంది. ఇది ట్విస్ట్ అంటే. సాగరుడు ఏమన్నాడంటే, స్వామి ఇంకా మంచి ముహూర్తాన్ని చూసుకుందామా అని చెప్పి బుద్ధిసాగరుడు భోజరాజుని అడిగినప్పుడు భోజరాజుడు సరే అంటాడంట. అన్నప్పుడు మంచి సుముహూర్తాన్ని పెట్టుకొని ఆ మంచం ఉన్న ప్లేసుని పూజలతో శాస్త్రోక్తంగా అక్కడ ఏం దాగుందో కనుక్కుందామని చెప్పి అక్కడ తవ్వకాన్ని బిగిన్ పెట్టడానికి వేద పండితులను ఆహ్వానించి అక్కడ తవ్వకాన్ని ప్రారంభిస్తాడు. హఠాత్తుగా ఆకాశంలో పసుపచ్చ వర్ణంగా మారిపోయిందంట. దిక్కులన్నీ మంగళ వాయిద్యాలతో ప్రతిధ్వనించాయంట. ఆకాశ దేవతలు పూల వర్షం కురిపించారంట. ఇంకా అంతేకాదండి, ఒక్క క్షణం భోజ పరివారం కలవరం చెంది ఆందోళన, ఆశ్చర్యం, ఉత్సాహం మొత్తం వచ్చేసినాయి అంట. కొద్దిసేపటికి మంచం ప్రాంతంలో లోతుగా తవ్వేశారంట. అప్పుడు కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్న నవరత్న ఖచిత సింహాసనం బయటపడింది. ఆ సింహాసన వైభవాన్ని వర్ణించడానికి త్రినేత్రుడికి కూడా సాధ్యం కానంత అద్భుతంగా ఉందంట. ఆ సింహాసనం మీద 32 సోపానాలు ఉన్నాయండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ ఒక్కొక్క సోపానంపై ఒక్కొక్క అమ్మాయి ప్రతిమని గీసి పెట్టారంట. కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని నేను నమ్ముతున్నాను. సబ్స్క్రైబ్ చేస్తారు కదండి, మర్చిపోకండి. ఇప్పుడు ఉంటుంది అసలైన సంగతి. బయటపడింది కదా మన విక్రమాదిత్య సింహాసనము. దాన్ని చూసిన భోజరాజు ఆశ్చర్య ఆనందాలతో ఉక్కిరిబిక్కిరైపోయాడంట. దగద్దగలతో మెరుస్తూ వెలుగులు చిందిస్తున్న ఆ సింహాసనాన్ని భోజుడు మిక్కిలి వైభవంతో తన అంతఃపురానికి తీసుకుని వచ్చాడు. శృంగార మండపం నందు దాన్ని నిలిపి దానికి అభిషేకాదులు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి బ్రాహ్మణులకు అన్నదానము, భూదానాలు, గోదానాలు చేసి అందరినీ సంతృప్తిపరిచాడంట. తాను దేవేంద్ర వైభవంతో తులతూగుతూ మిక్కిలి ఉత్సాహంతో ఆసనాన్ని అధిష్ఠించడానికి మొదటి సోపానంపై కాలు పెట్టాడంట. ఇప్పుడుందండి అస్సలైన సంగతి. చిత్రంగా ఆ సింహాసనం పైన గల 32 మెట్ల ప్రతిమలు చప్పట్లు కొట్టి పక్క నవ్వాయంట. వెంటనే భోజరాజు ఆ వింత శబ్దాలకి అబ్బురపడి, ఔరా, ఇదేమి ప్రాణము లేని ప్రతిమలు మమ్మల్ని చూసి నవ్వుతున్నాయా? ఇందులో ఏంటి ఆంతర్యం ఏంటి అని మనసులో అనుకున్నాడు. ఆ సింహాసనం వైపు చూస్తూ ప్రతిమల వంక మార్చి కొద్దిసేపు చూశాడు. ఓ ప్రతిమలారా, మీరు చేతులు తట్టి పకామని ఎందుకు నవ్వారో నాకు కారణం తెలపండి. ఈ సింహాసనం నేను తగిన వాణ్ణి కాదా? ఎందుకంటే నా ప్రజలందరూ నన్ను ఎంతో గౌరవంగా సాటిలేని మహారాజుగా, దానకర్ణుడిగా నన్ను చెప్తారు. కానీ మీరేమో నేను సింహాసనం ఎక్కేటప్పుడు నవ్వుతున్నారు. దయచేసి కారణం చెప్పండి అని చెప్పి అడిగాడంట. అప్పుడు మొదటి సోపానంపై గల ప్రతిమ, ఓ రాజేంద్ర, నన్ను వినోదరంజిత ప్రతిమ అంటారు. నేను ఈ సింహాసనానికి మొదటి మెట్టుకి అధికారిని. తమరు ఈ సింహాసనానికి అర్హుడు కావాలా అని ప్రశ్నించారు. మీ ప్రశ్నలకు మేము బదులు చెప్పాలి అంటే నేను చెప్పబోయేది తమరు వినాలి. పూర్వము ఈ సింహాసనమును విక్రమాదిత్యుడు సార్వభౌముడు అలంకరించి తన మంత్రి అయిన బట్టీచే కూడి 2000 సంవత్సరముల పాటు అసమాన వీర
విక్రమ పౌరుష పరాక్రమాలతో ప్రజలని కన్న బిడ్డల వలె పాటించారు. అతని గుణములను వర్ణించడము స్వయంగా శేషునికే సాధ్యం కాలేదు. ఇక నేనేం చెప్తాను అని చెప్పి సాలభంజిక మాట్లాడడం మొదలుపెట్టింది. భోజరాజా, మీరు ఎంతో కష్టపడి ఈ సింహాసనాన్ని మీ రాజ్యానికి చేర్చి దీని సౌందర్యానికి ఆకర్షితుడయ్యి ఆసీనుడవ్వాలనుకున్నారు. కానీ ఇది సాధారణమైన సింహాసనం కాదు. భూమిపై దీనిని అధిష్ఠించడానికి అర్హతలు లేరనే భూమిలోకి కుంగిపోయింది. అంటే దీని ఘనత తెలుసుకోండి. విక్రమాదిత్యునికి గల గుణములలో 1000వ వంతు తమరిలో ఉంటే తప్పకుండా మీరు సింహాసనాన్ని అధిష్ఠించడానికి అర్హులు అవుతారు. మీకు దీని గురించి వివరించడం ఎంతో ఆవశ్యకత ఉంది. ఈ సింహాసనం ఘనత అటువంటిది. ఇది తెలిసి కూడా మేము మౌనంగా ఊరుకుంటే ఆ పాపం మాకు కూడా తగులుతుంది. అంతేకాక అనర్హులైన వారు దీనిని కోరుకుంటే వాళ్ళ తల 1000 వక్కలవుతుంది. ఈ కారణంగానే మేము మిమ్మల్ని చూసి నవ్వాము అంటూ ఆ సింహాసనం చెప్పిందంట. అది ఎవరు? మొదటి సాలభంజిక మాట్లాడిందనమాట. భోజుడు వినోదరంజిత ప్రతిమ చెప్పిన వివరణ అంతా విని, ఓ ప్రతిమామణి, ఈ విషయం తెలియక నేను సింహాసనాన్ని అధిష్ఠించాలనుకున్నాను. అసలు ఈ విక్రమాదిత్యుడు ఎవరు, బట్టి ఎవరు, వారి ఆవశ్యకత, వారి ప్రాముఖ్యత ఏంటి, ఈ సింహాసనం వారికి ఎలా లభ్యమైంది, అది తిరిగి మాకు మాత్రమే మరలా ఎందుకు దర్శనమిచ్చిందో నా సందేహాలు నివృత్తి చేయండి ప్లీజ్ అని చెప్పి భోజరాజు అడగడం బిగినిపెట్టాడు. రాజోత్తమ, తప్పకుండా వివరిస్తాను. దీనిపై కూర్చుని రాజ్యపాలన చేయవలనన్న ఆవశ్యకము, ఈ సింహాసన విశిష్టత గురించి, దీనిపై ఆసీనులైన పరిపాలించే వారి గురించి తమరికి కావాలి అని మాకు తెలుసు. నా పేరు వినోదరంజిక. ఈ ప్రతిమలో ఉన్న మొదటి మెట్టును నేను. సో ఇప్పటి నుంచి మీకు విక్రమాదిత్య గురించి, బట్టి గురించి సంబంధించిన విషయాలను ఒక్కొక్క సాలభంజిక ద్వారా మీరు తెలుసుకుంటారు అని చెప్పి మాట్లాడడం బిగినిపెట్టిందంట. ఇంకా మీరు ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తే నెక్స్ట్ వచ్చే రేపు కాకుండా ఒక 2 రోజుల తర్వాత వచ్చే వీడియోలో అసలు వినోద సాలభంజిక భోజరాజుతో ఏం చెప్పింది అనే కథను నేను పోస్ట్ చేస్తాను. కింద ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత కింద కమెంట్ కూడా చేయండి, వీ వాంట్ నెక్స్ట్ ఎపిసోడ్ అని. అప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంటుంది, ఇంకా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ చేసినందుకు చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. సో సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.